టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోల వేధింపులు భరించలేక మరణించిన గీతాంజలిని ఇంకా వాళ్లు వదల్లేదు. ఫేక్ వీడియోలు సైతం తయారుచేసి, దానికి వాయిస్ మిక్సింగ్ చేసి, ఆమె వ్యక్తిత్వం మరింత దెబ్బతినేలా ప్రచారం చేస్తున్నారు. దీన్ని సమాజం గుర్తిస్తోంది. తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంది. శవాలను, కళేబరాలను పీక్కు తినడం రాబందుల జీవన విధానం. అవి దొరక్కపోతే రాబందులు తిండిలేక అంతరించిపోతాయి. ఇప్పుడు రాజకీయ రాబందు అయిన చంద్రబాబు, ఆయన కుమారుడు సైతం ఇలాగే శవాలను సైతం పీక్కుతింటూ తమ మనుగడ సాగిస్తున్నారు. తాము చేసింది తప్పు, కుట్ర అనేది లోకానికి తెలిసి ప్రశ్నిస్తారు అనే పరిస్థితి రాగానే వాళ్ల క్యారెక్టర్, వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసే పనికోసం తమ మీడియాను, సోషల్ మీడియాను పురమాయిస్తారు. ఆనాడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కున్న చంద్రబాబు మీద సమాజం ఉమ్మేస్తుందని గ్రహించి, వెనువెంటనే ఎన్టీఆర్కు విలువల్లేవని, స్త్రీలోలుడని, వ్యక్తిత్వం లేని మనిషి అని ఎల్లో మీడియాలో కథనాలు రాయించి ఆయన్ను దించేయటం మంచిదే అని ప్రజలను నమ్మించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవిని సైతం అలాగే డ్యామేజ్ చేసి పరువు తీశారు. నేడు గీతాంజలి అనే మహిళను ఘోరంగా ట్రోల్ చేసి, హింసించి, చంపేసి, ఆ తర్వాత కూడా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. చావు కూడా చంద్రబాబుకు రుచించినట్టుగా ఇంకెవరికీ అచ్చిరాలేదేమో.